చిట్టి తల్లి అమ్మ వచ్చింది బలాదూర్ తిరిగి ఇప్పుడే ఇంటికి అన్నిటికీ అన్నం పెట్టుకుని వచ్చింది. చిట్టి తల్లిదా అందరికీ హాయ్ చెప్తుందా. అమ్మా నీకు నెక్స్ట్ మంత్ ఆపరేషన్ చేయిస్తాను. ఎవరు మా ఇంటి దగ్గర ఆశ్రమం దగ్గరలో గుడి ఉంటుందండి, గుడి దగ్గర దీన్ని వదిలివేసి వెళ్ళారండి. తీసుకొచ్చి స్వాతి అని పేరు పెట్టానండి. స్వాతి పుట్టి స్వాతి పుట్టిందండి. ఈ చిట్టి తల్లిని దీవించండి. ఇప్పుడిప్పుడే నడుస్తుందండి, ఇప్పుడిప్పుడే నడుస్తుందండి. చిట్టి తల్లి లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఈ చిట్టి తల్లి చల్లగా ఉండాలండి, బంగారు తల్లిది చల్లగా ఉండాలండి. నా స్వాతి కూడా చల్లగా ఉండాలండి. బాగా సన్నగా అయిపోయిందండి తిండి లేక. తీసుకొచ్చాను నేను. చిట్టి తల్లి దొరికింది నాకు, బంగారాలు దొరికింది, వజ్రాలు దొరికింది. ఇదిగోనండి హాయ్ చెప్తుంది మీ అందరికీ. మీరంతా చల్లగా ఉండాలి, మేమంతా చల్లగా ఉండాలి. ఇప్పుడిప్పుడే తోకూపుతుందండి నన్ను చూసి. అమ్మ అని ఒళ్ళోకి వస్తుందండి, ఎత్తుకోమని. లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. బంగారు తల్లికి ఏమన్నా పేరు చెప్పండి. రచన అని పెట్టానండి నేను. ఆడపిల్లండి, రచన అని పెట్టాను. రచన అంటే నా ఫ్రెండ్ అండి, నా క్లాస్మేట్ అండి. ఆ అమ్మాయి పేరు పెట్టాను రోజు ఆమెను గుర్తు చేసుకోవడానికి. బంగారం వచ్చిన వైడరియో ఓట్రా. అమ్మ ఊరంతా తిరిగి బలాదూర్ తిరిగి వచ్చింది. బలాదూర్ తిరిగి వచ్చింది. ఎత్తుకోవట్లేదు, ముద్ర చేయట్లేదు మమ్మల్ని. సాడీలు చెప్పు అందరికీ, సాడీలు చెప్పు. అమ్మ సాడీలు చెప్పు, మా సాడీలు చెప్పు, సాడీలు చెప్పు. వజ్రాలండి, వైడర్యాలండి. రచన అండి, దీని పేరు రచన అండి. రచన అని పెట్టానండి. చిట్టి తల్లి చూడండి మీ అందరికీ హాయ్ చెప్తుంది, హాయ్ చెప్తుంది, హాయ్ చెప్తుంది. అందరు చల్లగా ఉండాలండి, మీరంతా చల్లగా ఉండాలండి. లోకల్లో ఉన్న చిట్టి తల్లులని మోగ జీవాలని చల్లగా ఉండాలండి. అమ్మ వాగి వాగి అలసిపోతుందండి. మీరన్నా చెప్పండి ఎక్కువ వాగొద్దని. బా బా బా.